చ్యవన్ప్రాష్ అందరికీ సుపరిచితమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధం. ఎన్నో అద్భుత గుణాలు కలిగినటువంటి దివ్యమైనటువంటి ప్రకృతి ప్రసాదం. ఆయుర్వృద్ధికై చ్యవన్ మహర్షి అశ్విని దేవతల నుంచి వరంగా పొందినటువంటి అమృత రసాయనం. మహత్తరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ కలిగి శరీరంలో అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపే, దేహ దారుఢ్యాన్ని కలిగించి దేహాన్ని పెంపొందించేటువంటి పోషకం అమృతం చ్యవన్ప్రాష్. ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ ఆమ్లా. దీంట్లో ఎక్కువగా వైటమిన్ సి కలిగి ఉండి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి మన శరీరంలోకి ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియా వైరస్ రాకుండా ఉండేటువంటి ఇన్ఫెక్షన్ కూడా తగ్గించని వృద్ధి చేస్తుంది. అదేవిధంగా చ్యవన్ప్రాష్లో ఉండేటువంటి దశమూలాలు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులైనటువంటి ఆస్తమా, జలుబు, దగ్గు వంటి వాటిని ఉపశమనం కలిగిస్తాయి. అదేవిధంగా సమూలంగా తీసేస్తాయి. జఠరాగ్నిని పెంచి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. వాత కఫాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటువంటి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనో బూస్టర్గా పనిచేస్తుంది. శుక్రవృత్తిని, ధాతు పుష్టిని, ఓజో ధాతువుని వృద్ధి చేస్తుంది. అదేవిధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ను కూడా దూరం చేస్తుంది అనేటువంటిది రీసెంట్ రీసెర్చ్ చెప్తున్నాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి మన చర్మంలో తేజస్సుని, వెంట్రుకలు రాలకుండా ఉండేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎదుగుదలని పెంపొందింపు చేస్తుంది. మార్కెట్లో దొరికేటువంటి వివిధ రకాలైనటువంటి చ్యవన్ప్రాష్ అనేటువంటి వాటిలో ప్రిజర్వేటివ్స్, ఎక్కువగా షుగర్ని, చాక్లెట్స్, పౌడర్స్ని వీటిని కలపడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ కూడా కలుగుతుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా మీరు తీసుకునేటువంటి చ్యవన్ప్రాష్ మంచిదా కాదనేటువంటిది మీ దగ్గరలో ఉండేటువంటి ఆయుర్వేద డాక్టర్ని కనుక్కొని ఆ కంపెనీని బట్టి మీరు వాడితే మంచి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా చ్యవన్ప్రాష్లో ఉండేటువంటి తేనె, నెయ్యి అయినటువంటివి యోగవాహి ద్రవ్యంగా చెప్పడం జరిగింది. అంటే చ్యవన్ప్రాష్లో ఉండేటువంటి 50 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ యొక్క గుణాలని ఈ 2 ద్రవ్యాలు అధికం చేసి అద్భుతమైనటువంటి అమృతంగా పనిచేసే విధంగా పనిచేయిస్తాయి. కాబట్టి ప్రతిరోజు 1 నుంచి 2 గ్రాములు పరగడుపున వేడి నీళ్ళతో కానీ పాలతో కానీ తీసుకుంటే అమృత రసాయనంగా మనకి ఉపయోగపడుతుంది.